మీ శాలరీ 30,000 ఆర్ లేదా 1,00,000 అయినా గానీ, మీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి అకౌంట్స్‌లో మనీ ఎక్కడికెళ్తుందో అసలు అర్థం అవ్వట్లేదా? ప్రాబ్లమ్ మీరు తక్కువ ఎర్న్ చేయడంలో లేదు. మీ ఫినాన్షియల్ బడ్జెటింగ్ ప్లాన్ లేకపోవడంలో ఉంది. అసలు ఫినాన్షియల్ బడ్జెటింగ్ ప్లాన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలుకి ఈ ఫినాన్స్ గానీ ఆర్ సాలరీస్‌ని ఎందుకు బడ్జెటింగ్ జేసుకోవాలి ఎవ్రీ మంత్? అసలు ఈ బడ్జెట్స్ అంటే ఏంటి? అండ్ ఈ వీడియోలో ఈ బడ్జెట్స్ గురించి అండ్ బడ్జెటింగ్ కాన్సెప్ట్స్ గురించి ఇన్ డీటెయిల్‌లో డిస్కస్ చేసుకుందాం. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది మనం ఎక్కువ ఎర్న్ చేస్తేనే మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయితాయని అనుకుంటాం. కానీ అది చాలా రాంగ్. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ సాలరీ ఎర్న్ చేస్తామో అంతే ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ కూడా పెంచుకుంటూ వెళ్తాం. ఇప్పుడు సపోజ్ మనకి ఎక్కువ సాలరీ వచ్చింది అనుకుందాం. మనకి ఫస్ట్ స్టార్టింగ్ మంత్‌లో సాలరీ పడింది. అండ్ ఆఫ్టర్ ఆ మంత్ ఎండ్ అయిపోయే లోపే మన సాలరీ అంతా ఖర్చు అయిపోతుంది. మనం అసలు ఏం సేవింగ్స్ చేయము, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయలేము అండ్ అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ అస్సలకే పెట్టం. సో అందుకే మనకు ఎంత ఎక్కువ సాలరీ సంపాదించినా గానీ మనకు అలాగే ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ కూడా పెంచుకుంటూ వెళ్తాం. ఖర్చులను కూడా పెంచుకుంటూ వెళ్తాం కాబట్టి మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని అస్సలు సాల్వ్ చేసుకోలేం. సో అందుకే ప్రతి ఒక్కరు అసలు బడ్జెటింగ్ అంటే ఏంటి అండ్ అసలు బడ్జెటింగ్‌ని ఎలా చేసుకోవాలి, మనకొచ్చే ఇన్‌కమ్‌ని అసలు ఎలా బడ్జెట్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ మంత్ ఆ బడ్జెటింగ్ ప్లాన్‌ని ఎలా చేంజ్ చేసుకుంటూ పోవాలనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా అసలు బడ్జెటింగ్‌ని ఎలా చేసుకోవాలి అండ్ బడ్జెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బడ్జెటింగ్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే బడ్జెటింగ్ అంటే మనకు మంత్లీ వచ్చే ఇన్‌కమ్ ఆర్ లేదా సాలరీని ముందే ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టడం. ఎలా అంటే మనకు మంత్లీ ఇంత ఇన్‌కమ్ వస్తుందంటే దాన్ని ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకొని నోట్ చేసుకోవడమే బడ్జెటింగ్ అండ్ దాన్నే బడ్జెటింగ్ ప్లాన్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ 50,000 వస్తుంది. ఆ 50,000లో మనం 25,000 మన మంత్లీ ఎక్స్‌పెన్సివ్స్‌కి ఖర్చు పెడుతున్నాం. మన మంత్లీ ఎక్స్‌పెన్సివ్స్ అంటే మనకు మంత్లీ వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ లేదా యుటిలిటీ బిల్స్ ఆర్ లేదా హౌస్ రెంట్స్ అలా అన్నిటికి 25,000 ఖర్చు పెట్టేస్తున్నాం. అండ్ మిగతా 25,000లో ఒక 10,000 ఏమో సేవ్ చేస్తున్నాం అండ్ ఇంకో 10,000 ఏమో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మిగిలిన 5,000ని ఎమర్జెన్సీ ఫండ్‌గా పెట్టుకుంటున్నాం. సో ఇలా మనకు మంత్లీ వచ్చే 5,000ని ఇలా ప్రాపర్‌గా అరేంజ్ చేసుకుంటూ ఒక ప్లాన్‌తో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడమే బడ్జెటింగ్ అంటే. అండ్ దీన్నే బడ్జెటింగ్ ప్లాన్ అని అంటాం. సో ఇప్పుడు మీకు బడ్జెటింగ్ అంటే ఒక ఐడియా వచ్చిందనుకుంటా. ఇప్పుడు ఫస్ట్ అసలు బడ్జెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ అసలు బడ్జెటింగ్ వల్ల ఏం లాభం ఉందో డిస్కస్ చేసుకుందాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ మీకు అసలు డెస్టినేషన్ ఏంటో తెలియదు అండ్ ఆ కార్కి గూగుల్ మ్యాప్స్ లేవు అండ్ అలాగే ఎలాంటి డైరెక్షన్స్ కూడా లేవు మీరు వెళ్ళే రూట్లో. సో మీరు మీ డెస్టినేషన్ని రీచ్ అవ్వగలరా? మోస్ట్లీ ఇంపాసిబుల్. సేమ్ అలాగే మనం మంత్లీ ఎర్న్ చేసే ఇన్కమ్ నుంచి ఆర్ శాలరీ ఇన్కమ్ అయినా బిజినెస్ ఇన్కమ్ అయినా కానీ మనకు అసలు ఎలాంటి ఆర్డర్ లేదు అండ్ ఎలాంటి ప్లాన్ లేదు, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి ఆర్ లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ అసలు ఎమర్జెన్సీ ఫండ్స్కి ఎంత పెట్టుకోవాలి అన్న ప్లానింగ్ ఆర్ లేదా క్లారిటీ ఏం లేకుండా మనకు మంత్లీ ఇన్కమ్ ఇంత వస్తుంది అండ్ ఇంతే ఖర్చు పెట్టేస్తున్నామంటే మీరు డెఫినెట్లీ మీ ఫ్యూచర్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని అండ్ ఫినాన్షియల్లీ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు వచ్చే ఇన్కమ్కి ఒక ప్లాన్, ఒక బడ్జెటింగ్ ప్లాన్ లేదా ఒక ఆర్డర్లో ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళామంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెట్టాలి అండ్ అలాగే ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ అలాగే అసలు మంత్లీ ఎంత స్పెండ్ చేయాలి అన్న ఒక క్లారిటీ అండ్ అలాగే ఒక బడ్జెటింగ్ ప్లాన్ ఉందంటే మీరు డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా కానీ మీ ఫ్యూచర్లో మీరు ఫినాన్షియల్లీ ఫ్రీ అవుతారు అండ్ మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ డెఫినెట్లీ వస్తుంది. అదే మీరు అసలు ఏం బడ్జెటింగ్ ప్లాన్ లేకుండా వెళ్ళారంటే సేమ్ ఈ కార్ జర్నీ ఎలాగైతే చేస్తున్నామో అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తూ ఉంటాం అండ్ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దానికి క్రాష్ అయిపోతాం. మనం ఫినాన్షియల్లీ మోస్ట్లీ బ్రేక్ అయిపోతాం అండ్ మోస్ట్లీ బ్యాంక్రప్ట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ బడ్జెటింగ్ ప్లాన్ అంటే మన మనీకి ఒక జీపీఎస్ లాంటిది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన మనీని మనం ట్రాక్ చేస్తున్నామంటే మన మనీని కంట్రోల్ చేస్తున్నామని అర్థం. అదే మీరు మనీని కంట్రోల్ చేయట్లేదంటే మిమ్మల్నే మీ మనీ కంట్రోల్ చేస్తుంది అండ్ వితిన్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ డెఫినెట్లీ మీరు ఫినాన్షియల్లీ బ్రేక్ అవుతారు. సో అందుకే ఫినాన్షియల్ బడ్జెటింగ్ ప్లాన్ ఆర్ ఇన్కమ్ బడ్జెటింగ్ ప్లాన్ అది చాలా ఇంపార్టెంట్. అసలు బడ్జెటింగ్ ప్లానే ఇంపార్టెంట్. సో ఇప్పుడు బిగినర్స్కి ఈజియెస్ట్ బడ్జెటింగ్ ప్లాన్ మెథడ్ అయిన 50, 30 అండ్ 20 రూల్ని డిస్కస్ చేద్దాం. అసలు ఈ 50, 30 అండ్ 20 రూల్ ఏంటి? ఏం లేదండి, మనకి ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ని మనం 50%గా, 30%గా, 20%గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం 50% వచ్చేసి మన నీడ్స్ కోసం యూజ్ చేసుకోవాలి అండ్ 30% వచ్చేసి మన వాంట్స్ కోసం పెట్టుకోవాలి అండ్ మిగతా 20% వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టుకోవాలి. సో మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసామంటే మనకు మంత్లీ 50,000 వస్తుంది. ఆ 50,000ని మనం 50%గా, 30%గా, 20%గా డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఆ 50,000లో 50% వచ్చేసి ఆ 25,000ని మనం మన నీడ్స్ కోసం పెట్టుకున్నాం. లైక్ మన ఫుడ్ ఎక్స్పెన్సివ్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సివ్స్, మెడిసిన్ ఎక్స్పెన్సివ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సివ్స్ అండ్ హౌస్ రెంట్స్
ఇలా వీటిపైన 25,000 ఖర్చు చేసాం. అంటే మన సాలరీలో 50%. మిగతా 30% ఏం చేసామంటే మనం మన వాంట్స్ కోసం పెట్టుకున్నాం. మన వాంట్స్ అంటే ఏంటి? మనం ఎంజాయ్ చేయడానికి యూజ్ చేసే ఎక్స్‌పెన్సెసే వాంట్స్. లైక్ ఫోన్ కొనడం గానీ, లేదా ఎక్కడికైనా ట్రావెల్ చేయడం గానీ, అండ్ వీకెండ్ పార్టీస్ చేయడం గానీ, ఇవన్నిటి కోసం మనం మన సాలరీలోంచి 30%ని స్పెండ్ చేసాం. మిగతా 20% ఏం చేయాలంటే మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అండ్ సేవింగ్స్ చేయాలి. అండ్ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చామంటే మనం లాంగ్ రన్‌లో మనం మన నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు, వాంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేసుకుంటూ రావచ్చు. అండ్ ఈ 50, 30, 20 రూల్ వచ్చేసి బిగినర్స్‌కి మాత్రమే కాదు, ఎవ్వరైనా గానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ సింపుల్ బడ్జెటింగ్ రూల్ అర్థమైంది కదా! అండ్ ఇప్పుడు అసలు బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. అసలు ఒక బడ్జెట్ ప్లానింగ్ చాలా సింపుల్ వేలో స్టార్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు మంత్లీ ఇన్‌కమ్ ఎంతొస్తుందో నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు లాస్ట్ మంత్ ఎంత ఎక్స్‌పెన్సివ్స్ అయ్యాయో నోట్ చేసుకోండి. అండ్ ఆ లాస్ట్ మంత్ ఎక్స్‌పెన్సివ్స్ నోట్ చేసుకున్న తర్వాత ఈ మంత్ మనకి ఏమేమి ఎక్స్‌పెన్సివ్స్ ఉన్నాయో నోట్ చేసుకోండి. ఆ ఎక్స్‌పెన్సివ్స్ అన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎంత సేవ్ చేయాలనుకున్నారో కూడా నోట్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ మీరు మీ సాలరీలో నుంచి ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి అండ్ సేవింగ్స్ చేయండి. అండ్ మిగతా మిగిలిన అమౌంట్‌లో నుంచే మీరు మీ మంత్లీ ఎక్స్‌పెన్సివ్స్‌కి, ఖర్చులకి ఖర్చు పెట్టండి. ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్ళండి. అండ్ అలాగే ఎవ్రీ మంత్ మీ బడ్జెట్ ప్లాన్‌ని రివ్యూ చేస్తూ వెళ్ళండి. అండ్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చారంటే మీ ఫినాన్షియల్ లైఫ్‌ని చాలా మార్చేస్తాయి. సో, ఇప్పుడు మీకు ఈ బడ్జెట్ ప్లానింగ్ అండ్ అలాగే అసలు బడ్జెట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైందనుకుంటా. అండ్ అలాగే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థాంక్ యూ.